హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. ఇక లేచినాను, ఇక కాఫీ పెట్టుకున్నా. కాఫీది ఏమున్నదిలే అని చెప్పేసి చూపెట్టలేదు. ఇక ఇక్కడ నుండి మనకు 64 కిలోమీటర్లు అయితే మన ఉలంబటార్ వస్తుంది. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఒక 50 కిలోమీటర్లు దొక్కి ఇక లాస్ట్ రోజు ఒక రాత్రి ఇక క్యాంప్లో పడుకొని రేపు అంటే ఇప్పుడు నైట్ వెళ్ళినాం అనుకోండి, నేను ఇప్పుడు నైట్ వెళ్తా, సాయంత్రం వరకు వెళ్తా, హోటల్లో కడతా 1200, 1300, 1400, పొద్దుగా లేచే వరకు అయిపోద్ది. అయ్యో మళ్ళీ కట్టుడు అయితే. అదే ఇవాళ నైట్ అనుకున్నాం అనుకోండి, రేపు పొద్దుగాల 15 కిలోమీటర్లు రఫ్ని వెళ్ళిపోయినాం అనుకోండి, రేపు పొద్దుగాల నుండి ఎల్లుండి పొద్దుగాల దాకా మనకు హోటల్లో టైం ఉంటుంది. మంచిగా ఒకరోజు మొత్తం మంచిగా ఉండొచ్చు లైక్ హాస్టల్లో. సో ఐ డోంట్ వాంట్ కంఫర్ట్, ఇది చాలు నాకు. ఈ ఒక్క కొండనే అరౌండ్ 300 మీటర్స్ ఉంటుందేమో అనుకుంటాను నేను. మినిమం 200 మీటర్స్ అని ఉంటుంది. ఓ టాప్ ఆఫ్ ది మౌంటైన్ అని చెప్తా. చాలాసేపు నుండి ఎక్కుతున్నా, అరౌండ్ 45 మినిట్స్ అవుతుంది ఎక్కబట్టి. స్టిల్ కొంచెం ఉంది. ఇది ఎక్కితే మీకు డౌన్ చూపెడతా ఎట్లుంటుంది అనేది. అండ్ ఇప్పుడాక డ్రోన్ షాట్స్లో మీరు చూసారుగా హిల్స్, అవి చిన్నవి. అరౌండ్ డ్రోన్ 300 మీటర్స్ పైకి పోయినా కూడా అవి అయిపోలేదు, ఫుల్ ఎదురుగాడుపు. సో గాయస్ చూడండి, లైక్ ఈ నేచర్ కానీ లైక్ ఇక్కడ కొన్ని ఇల్లులు మాత్రమే ఉన్నాయి. అడవి ఉంది చూసారా మీరు, అడవి మధ్యలో కొన్ని ఇల్లులు వేసుకున్నారు వాళ్ళు. అండ్ గుట్ట పైన ఈ నేచర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు చూసుకుంటే. అండ్ ఇక్కడ గుర్రాలు చూడండి, అక్కడ టాప్ ఆఫ్ ది ఎడ్జ్లో అక్కడ మీకు కనబడుతుందా, ఆ ఎడ్జ్లో అవి మంచిగా అక్కడ మేస్తున్నాయి. వాటికి ఏమనిపించిందో అంత పైకి ఎక్కి తింటున్నాయి. అండ్ ఈ రోడ్లు కూడా అరౌండ్ చాలా సేపటి నుండి, ఈవెన్ 2 అవర్స్ నుండి తొక్కుతున్నా, ఈ కొండలు అయిపోవట్లేదు. మరి ఎప్పుడు అయిపోతాయో కూడా తెలియదు నాకు. సో అండ్ ఇది కనబడుతుంది అది మీకు, ఇది ఆ పైన కప్పు, దానిలో లైక్ కూరగాయలు అనేది పండిస్తారు అన్నట్టు. ఈ రెండిట్లలో ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో కూరగాయలు వీళ్ళు పండించుకుంటారు. కూరగాయలు అంటే అందులో కూడా ఏముండవు, మ్యాక్సిమం కుకుంబర్స్, లెటూస్ అండ్ కొన్ని ఆకుకూరలు లాంటివి ఉంటాయి. అండ్ ఆలు ఉంటుంది, అండ్ ఉల్లిగడ్డలు ఉంటాయి. అండ్ ఇంకొకటి, చెట్లు మీరు కనబడతలేవు అన్నారు కదా, ఇవి చెట్లు మొత్తము. చెట్లు పెరగకపోవడానికి గల కారణం ఏంటంటే టెంపరేచర్స్. ఈ టెంపరేచర్స్ ఒక్కొక్కసారి చాలా దారుణంగా ఉంటాయి. స్ట్రోమ్స్ వచ్చి మొత్తం చెట్లు కూడా పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటే ఇక్కడ. సో చాలా తక్కువ ప్లేసెస్లో, టెంపరేచర్స్ తక్కువ ఉన్న ప్లేసెస్లో మాత్రమే చెట్లు పెరుగుతాయి. టెంపరేచర్స్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో చెట్లు అయితే పెరగవు. అండ్ ఇది వచ్చేసి పూర్తి లొకేషన్. మన సైకిల్ ఇంకా అండ్ ఇగో
టైరు. ఈ టైరు పైన లేయర్ పోయినా లోపల లేయర్ అయితే ఇంకా బతికే ఉంది అని చెప్తాను. ఇది పోయింది అనుకోండి, ఇంకా టైర్ పంచర్ అవ్వడం, అయ్యో అనవసరంగా బిగేసిన, టైర్ పంచర్ అవ్వడం అనేది జరిగిపోద్ది. అండ్ బ్యాక్ టైర్ కూడా పుల్ల ఒకటి ఇరిగిపోయింది ఆల్రెడీ, ఇంకొక పుల్ల లేకుండా నేను చూస్తున్నాం మనం ఇక్కడ. అండ్ ఇంకా చాలా పుల్లలు లూజ్ అయిపోయినాయి ఇగో చూసుకుంటే. ఎంతసేపు వస్తుందో తెలియదు, బట్ చూద్దాం. ఇంకా ఇదిగో ఇక చూసారా ఇక్కడ మొత్తం ఊగుతుంది మొత్తం అటు ఇటు. ఎలా అంటే చివరి ప్రాణం మీద సైకిల్ తోలుతున్నా అని మాత్రం చెప్పగలుగుతా. థ్యాంక్ యూ చిట్టి ఫర్ యువర్ కైండ్ సపోర్ట్ అని చెప్తా. సో ఫైనల్గా ఒక సిటీ అయితే వచ్చింది. లైక్ ఇక్కడ నుండి ఉల్లాంబాతార్ 35 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఒక సిటీ అయితే వచ్చింది. ఇతను పోతుంటే పిలిచిండు. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? Zubir. Zubir? Zubir, yes. Zubir, okay, and you are? Inga. Inga? Yeah. Thank you. ఇక్కడ మంచిగా అతను వాళ్ళ అల్జీరియా చికెన్ చేసిండు. చూడంగానే నాకు మస్తు అనిపించింది. సో తింటా, ఏం కావాలి అని అన్నాడు. అంటే లైక్ టీ. Yes, Mongolian tea. ఓ చా. You want? చా. Sa. చా. Ketchup, sauce. చికెన్ చాలా రోజుల తర్వాత సూపర్ ఉంది. సో ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే లైక్ ఇక్కడ రెస్టారెంట్లో ఉన్నా. ఇతను చెప్తున్నాడు లైక్ రెస్టారెంట్ ఇతను అల్జీరియా అతను. సో అతను అతను కాదు కాబట్టి అతను చెప్తున్నాడు జూన్లో కూడా ఈ బయట మొత్తం స్నో ఉంటుంది, అసలు -35-45 డిగ్రీస్ ఉంటుంది. నా వల్ల కాదు ఇక్కడ బతకడము. రోజు మీట్ తింటారు. వాళ్ళ అత్త మామ ఉన్నారంట. వాళ్ళు ఒక రోజులో లైక్ అంటే సరే ఒక వింటర్కి 2 గొర్రెలు ఒక హాఫ్ కవ్ తింటారంట. వాళ్ళు రోజు మీట్ 1 కిలో 2 కిలోలు బౌల్లో వేసేసి వాటర్ పోసేసి బ్లాక్ సాల్ట్ బ్లాక్ పెప్పర్ వేసేసి ఉడికించుకొని తింటారంట. నా వల్ల కాదు ఇక్కడ తినడము, చచ్చిపోతాం. ఒక్కరోజు తింటాం, 2 రోజులు తింటాం, 3 రోజులు తింటాం, కానీ రోజు తినడం అంటే అది చాలా ఘోరం. ఇది ఐ కాంట్ అని చెప్పేసి చెప్తున్నాడు. వాళ్ళ వైఫ్ మంగోలియన్, తన అల్జీరియన్ అన్నట్టు. సో ఇక్కడ రెస్టారెంట్ ఉంది అండ్ ఇక్కడ చికెన్ పీసెస్ ఉన్నాయి అన్నట్టు. చికెన్ పీసెస్ ఉన్నాయి, చికెన్ లెగ్ పీసెస్. వీళ్ళది పక్కన రెస్టారెంట్ ఉందట. రెస్టారెంట్లో ఫుడ్ చెప్పిన తర్వాత ఆర్డర్ చెప్పిన తర్వాత కొంచెం లేట్ అవుతుంది కదా. లేట్ అయ్యేలోపు 3-4 లెగ్ పీసులు తినేసి వెళ్ళిపోతారట. అవి స్నాక్స్ అంట వాళ్ళకి. లీటర్ 2 లీటర్ల ఓడ్కా తాగుతారంట. తాగి నార్మల్గా వెళ్ళిపోతారంట జస్ట్ బయటికి. ఇది వాళ్ళకి జస్ట్ డ్రింక్, ఒక వాటర్ లాగా అంట వాళ్ళకి. అతను చెప్తుంటే నాకు పిచ్చి లేచిపోతుంది. -35-45 అంత డిగ్రీస్ టెంపరేచర్ ఉంటే మనం బతకలేము. అండ్ మిడ్ నైట్లో పబ్బులు కూడా ఉన్నాయంట. పబ్బులకి ఇట్లా ఏమి ఉండవంట. ఎందుకంటే ఒకవేళ తాగి అవుట్ అయ్యి బయట వండుకుంటే పొద్దుగాలు లేచే వరకు వాడు ఐస్ గడ్డ అవుతారంట. బతికే ప్రసక్తే లేదట. అవి కూడా క్లోజ్ చేస్తారంట. అండ్ ఫుల్ పొల్యూషను, ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నాడు. క్రేజీ. సో ఇక్కడ మనము డ్రెస్ వేసుకోకుంటే లైక్ ఏమైనా ఫుల్గా కవర్ చేసుకోకుంటే లైక్ అయిపోద్దంట. యూ సెడ్ వాట్ లైక్ హూ My wife. యువర్ వైఫ్ Yes. ఇయర్ Yes. సీరియస్లీ? Serious. When she come, I show you. ఓ రామా. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఓపెన్ సమ్ టైమ్ యూ హ్యావ్ టు కట్. It's very cold. Very, very cold. People talk to me, it's difficult. సో హౌ అబౌట్ Mongolian. animals also dead? Imagine okay, people talk you, people speak for you, Mongolian people. Huh. It's winter, it's so difficult. And work. Work. Not like now, so not have lot of client. People stay home, work, home. సో వీళ్ళ వైఫ్ అంట జస్ట్ కొద్దిసేపు గీ లెగ్ చెవు మొత్తం కవర్ చేసుకుందట. గీ ఒక చెవ్వేలో కొంచెం బయటకు వచ్చేసిందంట. బయటకు వస్తే ఆమె చూసుకోలేదంట. ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఒక్కటి గడ్డ కట్టిందట. ఇట్లా ఇరిగిపోయిందంట ఈ చెవు. నేను వచ్చినాక చూపెడతా ఆమెది అని అంటున్నాడు.
ఎంత చలి ఉంటుందంటే నాకు భయం అవుతుంది అసలు. ఓయ్ గాడ్. For me, this the first year I tried all. రియలీ? Yes, now I go to Algeria. ఇన్ ద వింటర్? No, after tomorrow. I go to Algeria. I stay only 8 September. I come back. I try stay all Winter. in Mongolia. ఇట్స్ సో హార్డ్. I try. ఓ మై గుడ్నెస్, టూ మచ్ కోల్డ్ అంట ఇక్కడ. You can like that. ఓకే. Okay. You ఈమె చెవి పోయిందంట అక్కడ. పిల్లలతో బయట ఆడుకుంటుందంట, ఫ్రెండ్స్ తోటి. లోపలికి వచ్చే వరకు ఇరిగిపోయిందంట. సో యాక్చువల్గా ఏమైందంటే నేను ఇప్పుడు ఇక్కడ తిన్నా కదా, తిన్న తర్వాత వీళ్ళు ఇక్కడనే క్యాంప్ వేసుకోవచ్చు అని చెప్పేసి అని అన్నారు. ఓకే, క్యాంప్ వేసుకోవచ్చు అని అన్నారు. సో సరే అని చెప్పేసి ఇక్కడ వేసుకుంటా అని చెప్పేసి అనుకున్నా. హెడ్ ప్లేస్ బాగున్నది అని చూస్తున్నా. హియర్ ఓకే, మంచిగా ఇక్కడ వేసుకోవచ్చు. హియర్ ఓకే. Trees aren't green, the ocean is grey, sky is a vague blue, come my way. My room is a mess, it could use a hand. My favorite TV shows are capturing. I know I must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems, I know I can't make it through. Every night is the same, I keep running fast, left and right, wondering where my head's gone now. I'm sleepwalking through all of my problems, I know. All of my problems, I know. Where did it go? The feeling of thirst, desire to be a rock in my heels. I'm numb as a poison, flows in my veins. Guess I got used to avoiding the pain. I know I must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems, I know I can't make. సో క్యాంపింగ్ టెంట్ వేసాను అండ్ ఇంకా తిన్నా, ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నా. అండ్ బయట మీకు ఒకటి చూపెడతా పట్టండి. 찬란히 빛나는 너의 이름 일기장 속에 나의 맘속에 I wouldn't change anything 이대로 시간을 돌린대도 나 지금 이대로 처음부터 소중해